ప్రీవియస్ వీడియోలో మనం ఆపరేటర్స్ కాన్సెప్ట్ని డిస్కస్ చేసాం. అందులో మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ని డిస్కస్ చేయలేదు. సో ఈరోజు ఈ వీడియోలో మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. అలాగే లాస్ట్ టాపిక్లో మనం డిస్కస్ చేసిన ఆపరేటర్స్ కాన్సెప్ట్ పైన హోంవర్క్ అసైన్మెంట్స్ అయితే ఇచ్చాను. ఐ హోప్ మీరు అవి ప్రాక్టీస్ చేస్తుంటారని. ఇన్ కేస్ అందులో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా అవి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో, దిస్ ఇస్ తేజ. వెల్కమ్ టు బస్ టు లెర్నింగ్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేటివి మనం బైనరీ నెంబర్స్ పైన వర్క్ అవుతుంటాయి అన్నమాట. వీటిని రెగ్యులర్గా మనం యూజ్ చేయము. ఎప్పుడైతే ఒక లో లెవెల్ ప్రోగ్రామింగ్ రాస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్టో కానీ లేదా నెట్వర్కింగ్ కానీ, అలా ఏదైనా లో లెవెల్ ప్రోగ్రామింగ్ రాసినప్పుడు ఈ ఆపరేటర్స్ యూజ్ చేస్తుంటారు. అలా అని చెప్పేసి మనం ఈ టాపిక్ని అవాయిడ్ చేయలేం. బిట్ వైజ్ ఆపరేటర్స్ పైన నాలెడ్జ్ అనేది మనకి ఇంపార్టెంటే అనమాట. నాలెడ్జ్ ఈజ్ డివైన్. ఎంత తాగితే అంత బలం అన్నమాట. చాలా మందికి బైనరీ నెంబర్స్ ఎలా వర్క్ అవుతాయో ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైతే లేకపోతే ఒకసారి ఆ బైనరీ కాన్సెప్ట్ని రివైజ్ చేస్తాను అనమాట. ఇక్కడ నేను ఒక లిస్ట్ ఆఫ్ బైనరీ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశాను, 1 to 30. వీటిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మనం వీటిని రెఫరెన్స్గా తీసుకొని బైనరీ నెంబర్స్ యొక్క క్యాలిక్యులేషన్స్ని పర్ఫామ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు బైనరీ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలన్నమాట. సో బేసిక్లీ ఈ బైనరీ ఈజ్ ఏ బేస్ 2 నెంబర్ సిస్టమ్ అనమాట. అంటే ఏంటి అంటే ఈ బైనరీ సిస్టంలో మనకి ఓన్లీ 2 డిజిట్స్ ఉంటాయన్నమాట. సో ఒకటి వచ్చేసి 0, ఒకటి వచ్చేసి 1. సో ఈ 2 డిజిట్సే ఉంటాయన్నమాట. అండ్ ఈచ్ డిజిట్ వచ్చేసి మనకి 2^n రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే పవర్ ఆఫ్ 2ని రిప్రజెంట్ చేస్తాయన్నమాట. అవి కూడా ఎలా అంటే, ఎప్పుడైతే మనకు ఒక బైనరీ నెంబర్ ఉంటుందో దాంట్లో మనకి రైట్ మోస్ట్ డిజిట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి మనం పవర్ ఆఫ్ 2ని మనం రిప్రజెంట్ చేసుకుంటూ లెఫ్ట్ సైడ్కి వస్తామన్నమాట. ఓకేనా, అది ఎలాగో నేను ప్రాక్టికల్గా చూపిస్తాను ఇప్పుడు. సో లెట్సే మనం ఒక నెంబర్ తీసుకుందాం ఇప్పుడు. సో 12 తీసుకున్నాను అంటే 12 యొక్క బైనరీ నెంబర్ ఏది? ఇది 1100. అంటే 1100. ఇక్కడ నేను ఇందా చెప్పినట్లు రైట్ మోస్ట్ డిజిట్ అంటే ఇది వస్తుంది అనమాట. సో ఇది రైట్ మోస్ట్ డిజిట్. సో ఇక్కడ నుంచి మనం 2^0తో స్టార్ట్ చేస్తాం. అండ్ ఎవ్రీ లెఫ్ట్ నెంబర్కి మనం ఒక పవర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తాం అనమాట. అంటే ఇక్కడ 2^1, అంటే ఇక్కడ 2^2, అండ్ ఇక్కడ 2^3. అలా మనం ఎన్ని ఉంటే అన్ని 2 పవర్స్ వస్తాయన్నమాట. ఓకేనా. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే, మనం ఏదైతే డిజిట్ ఉంటుందో ఆ డిజిట్ ఇంటూ ఈ యొక్క పవర్ ఆఫ్ 2 మల్టిప్లై చేయాలన్నమాట. అంటే 2^0 ప్లస్ మళ్ళీ 0 ఇంటూ 2^1 ప్లస్ 1 ఇంటూ 2^2. ఓకే, వీటికి బ్రాకెట్స్ పెడదాం సో దట్ క్లియర్గా ఉంటాయి. ప్లస్ 1 ఇంటూ 2^3. ఓకే, సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఫస్ట్ ఈ 2 అనేటివి మనకి 0 అయిపోతాయి. ఎందుకంటే మల్టిప్లై విత్ 0, ఎనీ నెంబర్ మల్టిప్లై విత్ 0 అనమాట. సో ఇక్కడ మనకి ఏమైంది, 2³ ప్లస్ 2² అంటే 4. అంటే ఎంత అవుతుంది, 2³ అంటే 8 ప్లస్ 4 ఈక్వల్ టు 12. సో ఈ బైనరీ నెంబర్ నుంచి మనం ఏం చేసాం, ఈ డెసిమల్ నెంబర్కి మనం క్యాలిక్యులేట్ చేసాం అనమాట. సో 12 అనే నెంబర్ కరెక్ట్గా వచ్చింది. ఎందుకంటే మనం 1100 అనేది 12 యొక్క బైనరీ నెంబర్ కాబట్టి మనకి 12 అనేది రిజల్ట్గా వచ్చింది అనమాట. సో అలా మనం ఈ బైనరీ నెంబర్ నుండి డెసిమల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో బేసిక్గా ఈ క్యాలిక్యులేషన్ ఎలా వచ్చింది అని అంటే, సో ఈ బైనరీ నెంబర్లో మనకు ఒక క్యాలిక్యులేషన్ ఉందన్నమాట, మనకు ఒక ఫార్ములా ఉందన్నమాట. అది ఏంది అని అంటే, B0 ఇంటూ 2^0 ప్లస్ B1 ఇంటూ 2^1 ప్లస్ B2 ఇంటూ 2² సో ఆన్ Bn ఇంటూ 2^n. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఈ పైన చేసిన క్యాలిక్యులేషన్ చేసామన్నమాట. అంటే ఇక్కడ ఏమైంది అని అంటే, ఈ B ఏదైతే ఉందో అది ఆ బైనరీ డిజిట్ యొక్క ప్లేస్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది సో 0 అంటే B0 అనేది మనకి రైట్ మోస్ట్ డిజిట్ అనమాట. దాని తర్వాత నుంచి B1, తర్వాత B2, తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ మనం ఆ డిజిట్ని 2 పవర్తో మనం మల్టిప్లై చేసి, వన్స్ ఆ మల్టిప్లై చేసిన రిజల్ట్స్ని అన్నిటి మనం ఏం చేస్తాం, అడిషన్ చేస్తాం అనమాట. అడిషన్ చేసిన వచ్చిన వాల్యూ వచ్చేసి మనకి ఆ డెసిమల్ యొక్క వాల్యూ అనమాట. సో ఇప్పుడు మనకి బైనరీ నెంబర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒక ఐడియా అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ యూజ్ చేసి ఈ బైనరీ నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్లో మనం ఫస్ట్ డిస్కస్ చేసేది ఎండ్ ఆపరేటర్ అనమాట. ఎండ్ ఆపరేటర్, దీని యొక్క సింబల్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది దాని యొక్క సింబల్. సో ప్రతి ఆపరేటర్కి మనకు ఒక రూల్ ఉంటుంది అనమాట. ఆ రూల్ని గుర్తుపెట్టుకుంటే మనకి క్యాలిక్యులేషన్ అనేది చాలా ఈజీ ఉంటుంది. సో ఈ ఎండ్ ఆపరేటర్లో మనకున్న రూల్ ఏంటి అని అంటే, ఒక సెట్లో
2 డిజిట్స్ 1 ఉన్నట్లయితే మనకప్పుడు రిజల్ట్ 1 వస్తుందనమాట. సో, ఇన్ కేస్ 2 డిజిట్స్ 1 కాకపోతే 0 అవుతుందనమాట. ఈ రూల్‌ని మనకి అర్థం అవ్వాలి అంటే మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. లెట్స్ సే మనం 5, 6 ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, ఇప్పుడు 5 యొక్క బైనరీ నంబర్ ఎంత? ఇది దాని యొక్క బైనరీ నంబర్. ఓకే. 0, 1, 0, 1. ఓకే. 6 యొక్క బైనరీ నంబర్ ఏమైంది? 0, 1, 1, 0. సో, ఇక్కడ ఏంటి అంటే లెట్స్ అస్యూమ్ దీన్ని ఒక సెట్ కింద అనుకోండి. ఓకేనా? దీన్ని ఒక సెట్ కింద అనుకోండి. ఈ సెట్‌లో ఈ బోత్ డిజిట్స్ మనకి 1 ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మనకి 1 వస్తదనమాట. లేదు అంటే 0 అనమాట. సో, ఇక్కడ బోత్ 1 ఉన్నాయా? లేదు. సో, ఇది 1, ఇది 0. కాబట్టి 0 అయిపోతుంది. సేమ్ ఇది కూడా 0 అయిపోతుంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో, ఇక్కడ మనకు 1 వస్తుందనమాట. అండ్ ఇక్కడ 0 కాబట్టి ఆబ్వియస్లీ ఇట్స్ 0. మనకి 0, 1, 0, 0 వచ్చిందనమాట ఈ రూల్ ప్రకారంగా. సో, ఈ రూల్ వచ్చేసి మనకి అండ్ ఆపరేటర్ యూజ్ చేసి బైనరీ క్యాలిక్యులేషన్ అయితే చేసాం. సో, ఇక్కడ మనం ఇందాక చేసిన ఫార్ములా ప్రకారంగా ఈ బైనరీ నెంబర్ యొక్క డెసిమల్‌ని కనుక్కుందాం. అంటే లెట్స్ సే 2/0, 2/1, 2 స్క్వేర్, 2 క్యూబ్. అండ్ ఇది ఈ ప్లేస్, ఈ 2 ప్లేసెస్ మనకు ఆబ్వియస్లీ 0 ఎందుకంటే 0 మల్టిప్లైడ్ బై ఎనీ నెంబర్ మనకు 0నే వస్తుంది కాబట్టి. సో, ఇక్కడ మనకు మిగిలింది 1 ఇంటూ 2 స్క్వేర్ అంతే కదా. సో, మనకి 4 అనే నెంబర్ మిగిలిందనమాట. ఓకే. సో, మనకిప్పుడు 4ని చూసుకున్నట్లయితే 0, 1, సో, ఇప్పుడు మనం 4ని చూసుకున్నట్లయితే మనం 0, 1, 0, 0 అయిందనమాట. సో, ఇక్కడ మనకి 4 వచ్చింది. సో, దీన్ని మనం ఇప్పుడు కోడింగ్‌లో ట్రై చేద్దాం. ఓకే. సో, దానికోసంగా నేనేం చేశాను అంటే బిట్ వైస్ ఆపరేటర్స్ కోసం నేను ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో, ఆ న్యూ ఫైల్‌లో మనం ఇప్పుడు ఫస్ట్ ఎండ్ ఆపరేటర్‌ని ట్రై చేద్దాం. ఓకే. సో, నేనిక్కడ a = 5, b = 6 వేరియబుల్ తీసుకున్నా. సేమ్ ఇలాగే ఇక్కడ 5. సో, మనం ఇక్కడ ఏం తీసుకున్నాము? 5 తీసుకున్నాము. అండ్ ఇక్కడ 6. ఓకే. ఈ బోత్ ఆపరేటర్స్‌కి అంటే 2 వేరియబుల్స్ క్రియేట్ చేశాను. ఒకటి 5 ఇచ్చాను, 6 ఇచ్చాను. అండ్ ప్రింట్ కమాండ్‌లో ఆ బోత్ వేరియబుల్స్‌కి నేను ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసి నేనిక్కడ బిట్ వైస్ ఆపరేటర్ పర్ఫార్మ్ చేస్తాననమాట. సో, ఇక్కడ మనం ఎక్కడ కూడా బైనరీ నెంబర్‌ని మెన్షన్ చేయలేదు. ఎప్పుడైతే మనం ఒక 2 వేరియబుల్స్ మధ్య ఈ యొక్క బిట్ వైస్ ఆపరేటర్‌ని యూజ్ చేస్తామో సో, పైథాన్ ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేసి అక్కడ బైనరీ క్యాలిక్యులేషన్ చేస్తుందనమాట. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేసాము? 5, 6 ఇచ్చాము. దాని యొక్క బిట్ వైస్ ఆపరేటర్, ఎండ్ ఆపరేటర్‌ని యూజ్ చేసి వాటి యొక్క రిజల్ట్‌ని కనుక్కుందాం. ఇప్పుడు రన్ చేసినట్లయితే మనకి ఏమైంది? ఇక్కడ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ ఫర్ a అండ్ b ఈజ్ 4. సో, మనకి ఇక్కడ కూడా మనకి ఏమైంది? మనకి 4 వచ్చింది. సో, మనం చేసిన క్యాలిక్యులేషన్ కరెక్ట్ అనమాట. సో, ఇలా మనం బిట్ వైస్ ఆపరేటర్, ఎండ్ ఆపరేటర్‌ని యూజ్ చేసి మనం బైనరీ క్యాలిక్యులేషన్ ఇలా చేయొచ్చనమాట. ఓకే. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది వచ్చేసి ఆర్ ఆపరేటర్ అనమాట. ఓకే. ఆర్ ఆపరేటర్. దీని యొక్క సింబల్ వచ్చి ఇలా వర్టికల్ బార్ ఉంటుంది. ఓకే. సో, ఈ ఆర్ ఆపరేటర్‌లో రూల్ వచ్చేసి ఏంటి అనంటే ఏదైనా సరే ఒక సెట్‌లో మనకి 1 ఇన్వాల్వ్ అయితే చాలనమాట. సో, దానికి 1 అనే వాల్యూని కన్సిడర్ చేస్తాము లేదా 0 అనమాట. మనం ఏం తీసుకుంటాము అంటే 10, 11 తీసుకుందాం. ఓకే. రూల్ ప్రకారంగా ఎనీ వన్ ఆఫ్ ద డిజిట్స్ ఈ సెట్‌లో అంటే వీటిల్లో ఒక్క 1 ఉన్నా చాలు మనకి అది 1 కిందే వస్తదనమాట. సో, దీంట్లో 0 ఇది 1. సో, ఒక 1 అయితే ఉంది. సో, ఇక్కడ 1 వస్తుంది. సో, దీంట్లో 2 1 కాబట్టి ఆబ్వియస్లీ 1 వస్తది. దీంట్లో 2 zeros కాబట్టి 0 వస్తది. దీంట్లో 2 1 కాబట్టి 1 వస్తుంది. సో, 1 0 1 1 అనమాట. సో, దీనికి మనం ఫార్ములా యూజ్ చేస్తే ఏమైతది? ఫస్ట్ 1 ఇంటూ 2/0 అయితది. ప్లస్ తర్వాత 1 ఇంటూ 2/1 అయితది. ప్లస్ 0 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 2/1 ఇది 0 అవుతుంది. మిగతా అన్ని 1 వస్తాయన్నమాట. అంటే ఇది 2 క్యూబ్ ఇది. ఓకే. సో, 2 క్యూబ్ ఇంటూ 1 అంటే 8 అవుతుంది ఇది. ప్లస్ ఇది 0 ప్లస్ 2/1 అంటే 2 ప్లస్ ఇదేంది 1. 2/0 1 కాబట్టి 1 ఇంటూ 1 1 అయింది. సో, ఇక్కడ ఏమవుతుంది? 10, 11. సో, మనకి ఆన్సర్ 11 వస్తుందనమాట. సో, 11 యొక్క బైనరీ నెంబర్ 1011. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1011 సాటిస్ఫై అయిందనమాట. ఓకే. సో, ఇప్పుడు నేను ఆర్ ఆపరేటర్‌ని యూజ్ చేశాను. ఇందాకలాగే మనం సేమ్ ఇక్కడ 2 వేరియబుల్స్ ఇచ్చాము. ఒక వేరియబుల్‌కి
10 ఒక వేరియబుల్‌కి 11 ఇచ్చామనమాట. సో, మనం ఏదైతే డెసిమల్స్ తీసుకున్నామో ఇక్కడ మాన్యువల్ క్యాలిక్యులేషన్‌లో సేమ్ నంబర్సే ఇక్కడ నేను ఇచ్చాననమాట. అండ్ వాటి మధ్య నేను ఇక్కడ ఆర్ ఆపరేటర్‌ని నేను పెర్ఫార్మ్ చేస్తున్నా. సో, ఈ వర్టికల్ బార్ ఎలా వస్తుంది అని అంటే మనం షిఫ్ట్ క్లిక్ చేసి మనం అట్ ద సైమల్టేనియస్‌లీ ఎంటర్ పైనున్న ఒక బటన్‌ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ సింబల్ వస్తుందనమాట వర్టికల్ బార్. ఓకే. దాన్ని మనం ఆర్ ఆపరేటర్ అంటాం. సో, దీన్ని మనం ఇప్పుడు రన్ చేసినట్లయితే రిజల్ట్ ఫర్ ఆర్ ఆపరేషన్ ఫర్ ఏ అండ్ బి ఏమొచ్చింది 11 వచ్చిందనమాట. సో, మనకి ఇలా ఆర్ ఆపరేటర్ యూజ్ చేసి మనం బైనరీ క్యాలిక్యులేషన్ చేయొచ్చనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఆపరేటర్ వచ్చేసి ఎక్స్ఆర్ ఆపరేటర్. ఎక్స్ఆర్ ఆపరేటర్ దీని యొక్క సింబల్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందన్నమాట. ఓకే. సో, దీని యొక్క రూల్ ఏంటి అనంటే ఈ యొక్క రూల్ చాలా ఈజీ అనమాట. సెట్స్‌లో మనకి కాంబినేషన్ ఉంటే అంటే 0, 1 గానీ, 1, 0 గానీ ఉంటే మనం దాన్ని 1 కింద సెట్ చేస్తాము. లేదు అనంటే 0 కింద సెట్ చేస్తామనమాట. సో, ఈ ఫార్ములా ప్రకారంగా మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. సో, దీనికి మనం 14, 15 తీసుకుందాం. సో, 14 యొక్క బైనరీ వాల్యూ ఎంత 1, 1, 1, 0. 15 యొక్క బైనరీ వాల్యూ 1, 1, 1 అనమాట. సో, ఇప్పుడు మనకి ఏంది అనంటే ఈ ఫార్ములా ప్రకారంగా మనం ఏదైతే బిట్స్ ఉన్నాయో ఇక్కడ అవి కాంబినేషన్‌లో ఉంటే మనకి 1 కింద తీసుకుంటాం. లేదు అంటే 0 కింద తీసుకుంటాం అన్నమాట. సో, లెట్స్ సే ఈ ఫస్ట్ సెట్‌లో తీసుకుంటే మనకి కాంబినేషన్‌లో ఉంది. అంటే ఒక 1, ఒక 0 ఉందన్నమాట. సో, అప్పుడు మనం 1 కిందేస్తాం. ఇంకా అలా కాంబినేషన్ లేకుండా ఇక్కడ 1, 1 ఉంది 0నే. ఇక్కడ 1, 1 ఉంది 0నే. ఇక్కడ 1, 1 ఉంది 0నే. సో, ఇలా మనకి కాంబినేషన్ ఉండాలన్నమాట. 1, 0 గానీ, 0, 1 గానీ అప్పుడైతేనే మనం 1 అని రాస్తాం. 1 అని సెట్ చేస్తాం. లేదు అనంటే అన్నీ జీరోసే అయిపోతాయన్నమాట. సో, ఇప్పుడు మనం దీని ప్రకారంగా మనం డెసిమల్ వాల్యూని ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఇది ఫస్ట్ 1 ఇంటూ 2 పవర్ 0 అంటే ఎంత అయిద్ది మనకి 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1 అవుతుందన్నమాట. సో, అంటే ఇది. సో, ఇది దాని యొక్క డెసిమల్ 1 అనేది దాని యొక్క డెసిమల్ వాల్యూ అండ్ దాని యొక్క బైనరీ నంబర్ మ్యాచ్ అయిందనమాట దీంతో 0001 0001. సో, మనం పైథాన్‌లో కూడా సేమ్ 2 వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసాము అండ్ 14, 15 అనే వాల్యూస్‌ని మనం అసైన్ చేసామనమాట. సో, ఏదైతే మనం మాన్యువల్ క్యాలిక్యులేషన్‌కి యూజ్ చేసామో 14, 15 అవే నంబర్స్ ఇక్కడ మనం అసైన్ చేసామనమాట. సో, వాటికి నేను ఈ ఎక్సార్ ఆపరేటర్‌ని పెర్ఫార్మ్ చేస్తాననమాట. సో, ఏ ఎక్సార్ బి. సో, ఈ ఎక్సార్ సింబల్ ఎలా ఉంటదంటే మనకి న్యూమరిక్ వాల్యూ యొక్క 6 ఎక్కడైతే ఉంటుందో కీబోర్డ్‌లో సో, షిఫ్ట్ ప్రెస్ చేసి మనం 6 ప్రెస్ చేసినట్లయితే మనకి ఈ ఎక్సార్ ఆపరేటర్ వస్తదనమాట. సో, ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే ఇక్కడ రిజల్ట్ వచ్చేసి రిజల్ట్ ఫర్ ఎక్సార్ ఈజ్ 1. సో, మనకి ఇక్కడ కూడా మాన్యువల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు కూడా 1 వచ్చింది. సో, ఇక్కడ కూడా 1 వచ్చిందనమాట. సో, ఇలా మనం ఈ ఎక్సార్ ఆపరేటర్‌ని యూజ్ చేసి బైనరీ ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఆపరేటర్ వచ్చేసి నాట్ ఆపరేటర్ అనమాట. సో, దీని యొక్క సింబల్ మనకి ఇలా ఉంటుందన్నమాట. దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉంటుంది. సో, n ఈక్వల్ టు -n+1 అనమాట. అంతే. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. మనకి క్యాలిక్యులేషన్ అయిపోతుందనమాట. సో, లెట్స్ సే మనం ఒక నెంబర్ తీసుకుందాం. ఏదో ఒక నెంబర్ 6 తీసుకుందాం. ఓకే. 6. సో, ఈ n ఏంటి అంటే మనం ఏదైతే డెసిమల్ తీసుకుంటామో ఆ నెంబర్ ఇక్కడ మనం రీప్లేస్ చేయాలన్నమాట. అంటే 6కి మనం ఈ నాట్ ఆపరేటర్‌ని యూజ్ చేసాము అనంటే మనకేమైతుంది -6+1 అంటే నాట్ ఆపరేటర్ 6 ఈక్వల్ టు -7 అనమాట. సో, ఇది ఆపరేటర్ యూజ్ చేసి వచ్చిన వాల్యూ. సో, దీన్ని మనం ఇక్కడ ట్రై చేద్దాం. సో, ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను. దానికి 6 ఇచ్చా అనమాట. ఓకేనా. సో, దీనికి ఏం చేస్తాను అంటే నాట్ ఆపరేటర్ సింబల్ ఇచ్చి నేను ఏ అనే వేరియబుల్ని డిక్లేర్ చేస్తాను అనమాట. సో, ఈ ఆపరేటర్ మనకి ఎక్కడ ఉంటుంది అనంటే ఎగ్జాక్ట్‌గా 1 అనే న్యూమరిక్ ఉంటుంది కదా మనకి కీబోర్డ్‌లో దానికి లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. సో, ఆ ఏరియాలో ఈ సింబల్ ఉంటుంది. మీరు ఇది కూడా మనం షిఫ్ట్ ప్రెస్ చేసి ఆ పర్టికులర్ ట్యాబ్‌ని ప్రెస్ చేసినట్లయితే మనకి ఈ సింబల్ వస్తుందన్నమాట. సో, ఇప్పుడు మనం కోడ్‌ని రన్ చేసినట్లయితే రిజల్ట్ ఫర్ నాట్ ఆపరేటర్ ఈజ్ -7. సో, ఇక్కడ కూడా మనకి -7 వచ్చిందనమాట. మనం ఈ డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసి మనం ఇలా నాట్ ఆపరేటర్‌ని పైథాన్‌లో పెర్ఫార్మ్ చేయొచ్చు అనమాట ఫర్ బైనరీ నంబర్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి లెఫ్ట్ షిఫ్ట్ అనమాట. దీని యొక్క సింబల్ వచ్చేసి మనం 2 టైమ్స్ ఇలా లెస్ దాన్ సింబల్ ఇస్తామన్నమాట. అంటే లెఫ్ట్‌కి షిఫ్ట్ అవుతున్నట్టు. ఓకే. లెఫ్ట్ సైడ్‌కి. ఓకే. సో, అంటే బైనరీ నంబర్‌లో ఉండే డిజిట్‌ని మనం లెఫ్ట్ సైడ్‌కి మూవ్ చేస్తామన్నమాట. సో, దాన్ని ఎలా మూవ్ చేస్తాం? సో, దీనికి కూడా ఒక బేసిక్ ఫార్ములా ఉంటుందన్నమాట. సో, ఈ లెఫ్ట్ షిఫ్ట్ యొక్క ఫార్ములా ఏంటి అనంటే ఏ ఇంటూ
2 పవర్ n అనమాట. సో ఇది లెఫ్ట్ షిఫ్ట్ యొక్క ఫార్ములా. సో ఈ ఏ ఏంటి అంటే మనం ఏదైతే డెసిమల్ వాల్యూని తీసుకుంటామో ఆ యొక్క డెసిమల్ వాల్యూ ఇక్కడ ఏ పొజిషన్‌లోకి వస్తుంది. అండ్ ఇక్కడ n ఏదైతే ఉందో అది నంబర్ ఆఫ్ టైమ్స్ మనం షిఫ్ట్ చేయడం అంటే ఎన్ని సార్లు షిఫ్ట్ చేస్తామో ఆ యొక్క వాల్యూ అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేసుకుందాం 9 తీసుకుందాం. సో ఈ 9 డెసిమల్ తీసుకుందాం. దాని యొక్క బైనరీ నెంబర్ ఏంటి మనకి 1 0 0 1. ఓకే. సో ఫస్ట్ ఈ ఫార్ములా ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఏ ప్లేస్‌లో 9 వస్తుందన్నమాట. ఇంటూ 2 పవర్ సో ఎన్నిసార్లు షిఫ్ట్ చేద్దాం. సో ఇప్పుడు మన టాపిక్‌ని ఇప్పుడు నేర్చుకోవడానికి అంటే అర్థం చేసుకోవడానికి సింపుల్‌గా చేయడానికి మనం జస్ట్ ఒక్కసారి షిఫ్ట్ చేద్దాం. ఓకే. సో అందుకని 1 ఇచ్చాను. సో అప్పుడు దాని ఏమవుతుంది 9 ఇంటూ 2 అవుతుంది. సో 18 అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ బైనరీ నెంబర్‌లో ఉండే ప్రతి డిజిట్‌ని లెఫ్ట్ సైడ్‌కి షిఫ్ట్ చేస్తామన్నమాట. ఈ 1 అనేది ఈ 0 ప్లేస్‌కి వస్తుంది. 0 అనేది ఈ 0 ప్లేస్‌కి, ఈ 0 అనేది ఈ 1 ప్లేస్‌కి అండ్ ఈ 1 అనేది ఇక్కడికి మూవ్ అవుతుందన్నమాట. ఓకే. మనం ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి ఇలా యారో మార్క్స్ పెట్టుకోండి. సో దట్ మీకు ఇంకా కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం షిఫ్టింగ్ స్టార్ట్ చేద్దాం. షిఫ్టింగ్ జస్ట్ ఒక్క మూవ్ అంటే ఒక్క షిఫ్ట్ చేయాలి కాబట్టి ఈచ్ డిజిట్ ఒక్క షిఫ్టే చేయాలి లెఫ్ట్ సైడ్‌కి. సో 1 అనేది ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి 1 ఉంటుంది. తర్వాత ఈ 0 ఇక్కడికి వస్తుంది అంటే 0. తర్వాత ఈ 0 ఇక్కడికి వస్తుంది అంటే ఇక్కడ 0. ఈ 1 ఇక్కడికి వస్తుంది 1. సో ఇక్కడ మనకి స్పేస్ ఉంది కదా. ఈ స్పేస్ ప్లేస్‌లో మనం ఇక్కడ 0 పెట్టుకోవాలన్నమాట. సో ఇది గుర్తు. సో ఇక్కడ 1 0 0 1 0 వచ్చిందనమాట. సో మనం ఆ ఫార్ములా ప్రకారంగా మనం ఇందాక డిస్కస్ చేసిన ఫార్ములా ప్రకారంగా మనం వీటికి ప్రతి ఒక్క డిజిట్‌కి 2 పవర్‌ని రిప్రజెంట్ చేసినట్లయితే ఇక్కడి నుంచి మనం 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్ అండ్ 2 పవర్ 4 అవుతుందన్నమాట. సో ఆబ్వియస్లీ ఈ వాల్యూ 0తో మల్టిప్లికేషన్ కాబట్టి మనం వీ కెన్ ఇగ్నోర్ అండ్ ఈ 2 పవర్ 4 అవుతుంది. అండ్ ఇక్కడ మనకు ఉండేది ఇంకోటి 2 పవర్ 1 ఉంటుందన్నమాట. అంటే 2 పవర్ 4 ఎంత మనకి బేసిక్‌గా 16 ప్లస్ 2 పవర్ 1 అంటే 2 అంటే 18 వచ్చిందనమాట. సో ఈ వాల్యూ మ్యాచ్ అయింది. సో దీన్నే మనం ఇప్పుడు పైథాన్‌లో ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం అంటే ఇక్కడ ఏదైతే తీసుకున్నామో డెసిమల్ వాల్యూ ఆ డెసిమల్ వాల్యూని ఇక్కడ ఏకి అసైన్ చేశాననమాట. అండ్ లెఫ్ట్ షిఫ్ట్ బై 1 అని ప్రింట్ కమాండ్‌లో రాసి సో ఇక్కడ ఏ లెఫ్ట్ షిఫ్ట్ బై 1 అని ఇచ్చానమాట. సో ఇలా మనం ఇచ్చినట్లయితే పైథాన్ ఆటోమేటిక్‌గా మనం ఈ 9 యొక్క బైనరీ నంబర్‌లో ఉండే డిజిట్స్‌ని ఒక లెఫ్ట్ షిఫ్ట్ చేయాలి అండ్ ఈచ్ డిజిట్ ఒక్కసారి షిఫ్ట్ అవ్వాలి అని ఆటోమేటిక్‌గా అది అనలైజ్ చేసి ఇప్పుడు మనకి రిజల్ట్‌ని ఇస్తుందనమాట. సో ఇక్కడ రిజల్ట్‌ని చూసినట్లయితే మనం లెఫ్ట్ షిఫ్ట్ బై 1 ఈజ్ 18 వచ్చింది. సో ఈ పైథాన్ ఇచ్చిన రిజల్ట్ అండ్ మనం మాన్యువల్‌గా మనకి వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉన్నాయో 18 అన్నీ మ్యాచ్ అయినాయి అనమాట. ఇలా మనం లెఫ్ట్ షిఫ్ట్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అడిషనల్‌గా ఇంకొక అంటే 2 టైమ్స్ షిఫ్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో దీన్ని నేను ఫస్ట్ క్లియర్ చేస్తున్నాను. దీంట్లో కూడా మనం 9 తీసుకుందాము. సో 1 0 0 1. సో ఫార్ములా ప్రకారంగా మనకు రిజల్ట్ ఎంత వస్తుంది ఏ ఇంటూ 2 పవర్ n అంటే ఏంటి ఏ అంటే 9 ఇంటూ 2 పవర్ ఇప్పుడు 2 టైమ్స్ కదా షిఫ్ట్. సో 2 పవర్ 2 వస్తుంది అంటే 2 స్క్వేర్ వస్తుంది. సో 9 ఇంటూ 4 అనమాట అంటే మనకి 36 వస్తుంది. ఓకేనా. సో దీన్ని మనం ఇక్కడ ప్రూవ్ చేద్దాం ఈ బైనరీ క్యాలిక్యులేషన్లో. ఓకే. సో ఫస్ట్ ఒకసారి షిఫ్ట్ చేద్దాం. సో దీనికి ఇలా యారో మార్క్స్ పెట్టుకోండి ఈజీ ఉంటుంది. సో ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 0, ఈ 0 ఇక్కడికి వస్తే 0, ఈ 1 ఇక్కడికి వస్తే 1, ఇక్కడ స్పేస్ ఉంటుంది కాబట్టి మనం 0 యాడ్ చేసాం. ఓకే. ఈడ వరకు ఒక షిఫ్ట్ అయిందనమాట మనది. సో ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ చేద్దాం. సో ఈ 0 ఇక్కడికి వస్తే 0 అవుతుంది. యారో మార్క్స్ పెట్టుకోండి సో దట్ కన్ఫ్యూజన్ ఉండదు. తర్వాత ఈ 1 ఈ యారో మార్క్ దగ్గరికి వస్తే 1 అవుతుంది. ఈ 0 ఇక్కడికి వస్తే 0 అవుతుంది. ఈ 0 ఇక్కడికి వస్తే 0 అవుతుంది. ఈ 1 అనేది ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ స్పేస్ కాబట్టి 0. సో 1 0 0 1 0 0. సో ఇప్పుడు మనం వీటికి 2 పవర్ని రిప్రజెంట్ చేసినట్లయితే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5 అనమాట. సో ఈ వాల్యూ మనం ఇగ్నోర్ చేద్దాం. అవి 0తో మల్టిప్లికేషన్ కాబట్టి. సో ఇక్కడ మనకి రిమైనింగ్ 2 పవర్ 5 ప్లస్ 2 స్క్వేర్ వచ్చింది. అంటే 2 పవర్ 5 అంటే
32 ప్లస్ 4 ఈక్వల్ టు 36 వచ్చిందనమాట. ఓకే. సో మనకి ఈ రెండు మ్యాచ్ అయినాయి. సో దీన్ని మనం ఇక్కడ పైథాన్‌లో టెస్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం జస్ట్ సింపుల్‌గా ఈ 1 తీసేసి 2 పెట్టాలి అంతే అనమాట. రిమైనింగ్ అంతా ఒకటే అనమాట. సో ఏంటి ఇక్కడ జస్ట్ 1 షిఫ్ట్ బదులు 2 లెఫ్ట్ షిఫ్ట్స్ అన్నట్టు మీనింగ్. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినట్లయితే మనకి ఇక్కడ 36 అనేది వాల్యూ వచ్చిందనమాట. సో ఇలా మనం లెఫ్ట్ షిఫ్ట్ బైనరీ క్యాలిక్యులేషన్‌లో మనం లెఫ్ట్ షిఫ్ట్ చేసి మనం ఇలా రిజల్ట్‌ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి రైట్ షిఫ్ట్ అనమాట. గ్రేటర్ దాన్ 2 టైమ్స్ ఇలా ఇస్తామన్నమాట. ఓకే. సో దీని ఫార్ములా ఏంటి అంటే లెఫ్ట్ షిఫ్ట్‌లో ఎలా అయితే ఫార్ములా ఉందో a ఇంటూ 2 పవర్ n, ఇక్కడ మనం జస్ట్ మల్టిప్లై బదులు మనం ఏం చేస్తాము డివైడెడ్ బై చేస్తాం అన్నమాట. అంటే a డివైడెడ్ బై 2 పవర్ n అనమాట. సో ఇది రైట్ షిఫ్ట్ యొక్క ఫార్ములా. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ దీంతో స్టార్ట్ చేద్దాం. 11 నెంబర్ తీసుకుందాము. సో 11 తీసుకున్నట్లయితే ఈ ఫార్ములా ప్రకారంగా మనకి ఎంత రావాలి 11 డివైడెడ్ బై, సో రైట్ షిఫ్ట్ కూడా మనం ఫస్ట్ టైము ఒకసారి చేద్దాము ఆ టాపిక్ని, అంటే ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి. సో 2 పవర్ ఒక్కసారే కాబట్టి షిఫ్ట్ 1 అనమాట. అంటే మనకి ఏమవుతుంది 11 డివైడెడ్ బై 2 అవుతుంది. సో బేసిక్లీ ఇది 5.5, దాన్ని జస్ట్ మనం రౌండ్ ఫిగర్ 5 వస్తుంది అనమాట ఆన్సర్. ఓకే. సో ఇప్పుడు మనం బైనరీ నెంబర్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేద్దాం. సో 11 యొక్క బైనరీ నెంబర్ ఎంత 1 0 1 1. సో ఇది దాని యొక్క బైనరీ నెంబర్. సో ఇప్పుడు మనం రైట్ షిఫ్ట్ చేయాలన్నమాట. ఇందాక లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఇప్పుడు రైట్ షిఫ్ట్ చేయాలి. ప్రతి ఒక్క నెంబర్ని మనం రైట్గా ఒక్కసారి షిఫ్ట్ చేయాలన్నమాట. సో రైట్ షిఫ్ట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే రైట్ మోస్ట్ ఉంటుందో దాన్ని ఇగ్నోర్ చేసేయండి. ఓకే. అంటే ఈ నెంబర్ మనకి అవాయిడ్ చేసేయండి అనమాట. దీంతో మనకు అవసరం లేదు. సో దాని తర్వాత నుంచి ఏ నెంబర్ ఉందో దాన్ని మనం ఒక్కొక్క రైట్ షిఫ్ట్కి మనం తీసుకురావాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ E1 మనకి ఇక్కడ వస్తుంది, E0 మనకి ఇక్కడ వస్తుంది, E1 మనకి ఇక్కడ వస్తుంది, అండ్ ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి యాస్టీస్గా మనం 0 చేసుకుంటామంటే ఇందాకలాగే. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది 0 1 0 1 వచ్చింది. ఇప్పుడు మనం ప్రతి డిజిట్కి మనం 2 పవర్ రిప్రజెంట్ చేసినట్లయితే 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ అనమాట. సో అంటే ఇది మనం ఇగ్నోర్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఏమవుతుంది 2 స్క్వేర్ ప్లస్ 2 పవర్ 0 అవుతుంది అనమాట. సో 2 స్క్వేర్ అంటే ఎంత 4 ప్లస్ 2 పవర్ 0 అంటే 1 అనమాట. అంటే మనకి 5 వచ్చింది. సో ఈ రెండు మనకి మ్యాచ్ అయినాయి. సో దీన్ని మనం ఇప్పుడు పైథాన్లో టెస్ట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం పైథాన్లో టెస్ట్ చేయడానికి a = 11 ఇచ్చాము. సో ఇక్కడ లెఫ్ట్ బదులు రైట్ షిఫ్ట్. ఓకే. రైట్ షిఫ్ట్ బై 1. సో ఏ రైట్ షిఫ్ట్ బై 1 ఇచ్చామంట. సో ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే 5 అనే ఆన్సర్ వచ్చింది. సో మనకి 3 ఆన్సర్లు, అంటే ఈ ఫార్ములా ప్రకారంగా అండ్ ఈ బైనరీ త్రూ అండ్ ఈ పైథాన్, సో 3 మనకి 5 రిజల్ట్ని తీసుకొచ్చాయన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం షిఫ్ట్ 2 చేద్దాం. సో షిఫ్ట్ 2 అంటే ఏం చేయాలి అని అంటే, ఓకే, సో మనం ఫస్ట్ ఫార్ములాని చెక్ చేద్దాం. సో 11 డివైడెడ్ బై 2 పవర్ 1 అని రాసాం. ఇప్పుడు 2 టైమ్స్ రైట్ షిఫ్ట్ చేయాలి కాబట్టి 2 స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు ఎంత అవుతుంది మనకి 11 డివైడెడ్ బై 4 అవుతుంది అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ ఏమవుతుంది 2.7. అంటే మనం దాన్ని 2 కింద కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ ఒక షిఫ్ట్ అయిపోయింది మనది. సో ఇక్కడ మనకి 1 షిఫ్ట్ డన్ అనమాట. సో ఇప్పుడు మనం సెకండ్ షిఫ్ట్. సో ఫస్ట్ ఈ రైట్ మోస్ట్ ఉండేదాన్ని ఇగ్నోర్ చేస్తామన్నమాట. ఓకేనా. సో ఈ రైట్ మోస్ట్ ఏముంది మనకి ఈ 1 ఉంది. సో ప్రతి ఒక్కటి జస్ట్ ఇట్లా యారో మార్క్ పెట్టుకోండి సో దట్ మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఆ 1ని మనం ఏం చేసాం ఇగ్నోర్ చేసాం. సో ఇప్పుడు ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 1 ఈ ప్లేస్కి వస్తుంది, ఈ 0 మనకి ఇక్కడికి వస్తుంది, అండ్ ఇక్కడ ఆబ్వియస్లీ 0 ఎంటీ స్పేస్ కాబట్టి. సో ఇప్పుడు మనకి ఏమైంది 0 0 1 0 అయిందనమాట. సో ఇప్పుడు మనం వీటికి 2 పవర్ని రిప్రజెంట్ చేసినట్లయితే 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3 అనమాట. సో ఇది 0 అండ్ 1 ఇంటూ 2 పవర్ 1 ఏమవుతుంది 2 అయింది. సో ప్రజెంట్ మనకి ఈ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి మ్యాచ్ అయింది అనమాట. సో ఇప్పుడు మనం బై పైథాన్ మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో ఇక్కడ జస్ట్ 1 బదులు మనం ఏం చేస్తాం జస్ట్ రీప్లేస్ విత్ 2 అండ్ కోడ్ రన్ చేసినట్లయితే మనకి
2 అనే రిజల్ట్ వచ్చిందనమాట. సో ఇలా మనం రైట్ షిఫ్ట్ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఇలా బైనరీ నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో మీరు ఇందాక అబ్జర్వ్ చేసినట్లయితే లెఫ్ట్ షిఫ్ట్లో మనకి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం ఏదైతే ఒక డెసిమల్ నెంబర్ తీసుకొని ఫార్ములా అప్లై చేసి కానీ మనం లేదా లెఫ్ట్ షిఫ్ట్ చేసామో అప్పుడు దాని యొక్క డెసిమల్ వాల్యూ ఇంక్రీజ్ అయిందనమాట. మీకు గుర్తుందా? మనం 9తో చేసినప్పుడు అదేమైంది, ఒక షిఫ్ట్ చేస్తే దాని యొక్క డెసిమల్ వాల్యూ మనకి ఏమైంది, అప్రాక్సిమేట్లీ 18 అయింది. అలాగే మనం 2 టైమ్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే మనకి 36 వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది, మనకి రైట్ షిఫ్ట్ చేసే కొద్దీ మనకి వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ ఉందన్నమాట. ఓకేనా? సో అక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనం మల్టిప్లై చేస్తున్నాం లెఫ్ట్ షిఫ్ట్లో, ఇక్కడ మనం డివైడెడ్ బై చేస్తున్నాం అనమాట. సో అది కాన్సెప్ట్. ఇలా మనం ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ని యూజ్ చేసి ఈ బైనరీ క్యాలిక్యులేషన్ని చేయొచ్చు అనమాట. సో ఈ కాన్సెప్ట్ మీకు ఇప్పటిదాకా అర్థమైతే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఇన్ కేస్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియోని చూడండి, తప్పకుండా మీకు అర్థమవుతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే please do subscribe and don't forget to tap on bell icon to get more updates on this channel. Thank you. See you next video.